మూర్తి మూర్తి చాంబర్ ఇంటూ వాడింటే పెట్టుకోవాలి లేదు సార్ ఇప్పుడు తీస్తారా మేము రైట్ అన్నాను సార్ గతంలో చెప్పిపోయాను సార్ వారంలో మీకు చెప్పిపోయాను సార్ ఇస్తారా మేము ఇట్లా దమ్మాలు చూస్తాం లేదు సార్ ఇంత ముందు అదే మాట చెప్పినాను మీరు ఇంతకుముందు చెప్పిపోయాను అడగండి మీరు కలెక్టర్ అడగండి ఏం సార్ ఉందే లేదా ఏముంది చెప్పండి స్టేట్ వైడ్ ఏముంది చెప్పండి ఏం చేస్తున్నారు రాండి సార్ మీరు రాండి నేను వచ్చి కంప్లీట్ ఇంకా ఏదో అభిమానులు ఉంటే మిల్లర్లు పెట్టుకోండి సార్ మీరు అధికారులు కమిషన్ ఇచ్చినారు ఏ ఫోటో తెలుసా కమిషన్ గారికి నెల అయితే డిప్యూటీ సీఎం గారికి ఫోటో పెట్టాలి మీరు వైసీపీ మొత్తం నుంచి బయటికి రండి మీరు వైసీపీ మొత్తం ఉండాలి మీరు లేదు సార్ ఏం నెల ఐదు చెప్పికి పోయి మేము మా పెద్ద ఫోటో పెట్టమంటే వద్దని నా ఫోటో వద్దని నాకు నష్టం అని చెప్పినాడు పెద్ద కనీసం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఫోటో నుంచి పెట్టాలి చాంబర్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి నెలలు కలుస్తున్న పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఛాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో లేదు ఇంతవరకు. గతంలోకి వచ్చి కమిషనర్ గారికి వినిపించినాం, సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారి కానీ డిప్యూటీ సీఎం గారిది కానీ ఫోటో లేదు, దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పినాం. కానీ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలా అని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంఘటన జరిగింది నా ఛాంబర్లో. నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు, కౌన్సిలర్లు కాదు, చైర్మన్లు కాదు, ఎవరు కాదు, వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా 10 మందిని ఎంటేసుకుని వచ్చి మా ఛాంబర్లో మా నాయకుల ఫోటోలు ఉన్నాయి. మాజీ సీఎం గారు, మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీసినారు. అంత దౌర్జన్యంగా తీయాల్సిన పనే ఉంది. మాకు ఏదైనా అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి. వాళ్ళతో చెప్తే మాకు చెప్పాలి కదా, అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము ఉండించుకుంటామో తీసుకుంటామో. మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు, పెట్టుకుంటాం, మేమేం కాదనము. కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పని ఏముంది? మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుతున్నారు. నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము, వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ దౌర్జన్యం అంతా. దానివల్ల నేను ఖండిస్తున్నా. కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమన్నా జరిగిందా? ఇది మా తెలు ఆయనకు తెలిసే జరిగిటా. ఏ జరిగిన పెద్ద ఆయనకు తెలియదా నేను బీసీ మహిళనని? ఆమె జోలి పోద్దు, ఏం చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా. కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం ఆఫీస్లో. ఇట్లా వచ్చి ఏదైనా చేస్తే మాకేంది జవాబాదారి? ఎవరు ఏం చేసినా మాకేం జవాబాదారి? ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా, మా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి వస్తారు. మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి. ముఖ్యమంత్రి కాదు, సీఎం కాదు, మాకు దేవుడు. మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు. ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు. కానీ వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం. మీరు కాదని చెప్పండి, ఈ పలానా జీవో వచ్చింది వాళ్ళు ఉండించుకోకుండా చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం. మేము తీయమని చెప్పలేదు. గతంలో కానీ కమిషనర్ గారు చెప్పినాం ఒకసారి, మీకు అదేదంటే జీవో అంటే మాకు ఇవ్వండి, మేము తీస్తామని చెప్పినాం. కానీ కమిషనర్ గారు ఏం చెప్పలే. మాకు ఫోన్ చేయకుండా, ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళని అందరినీ పైకి పంపించినారు. అట్లా రావాల్సిన వాళ్ళు ఎవరని అసలు టీడీపీ మనుషులు అంతే. వాళ్ళేమో ఒక పని చేసే వాళ్ళు నాయకులు కూడా కాదు వాళ్ళు అసలు. దానివల్ల మాకు ఈరోజు పొద్దుటానికి మాకు ఎంత అవమానం జరిగింది. పొద్దుటూరు అంతా కలిపి చైర్మన్ ఇట్లా చేసినాను మాకు అవమానం కదా. ఈ మహిళను అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు. నీ ప్రభుత్వం వచ్చిందని మహిళలు అంత కళ్ళలో కనపడలేదు మీకు అసలు. ఎంత కావాలంటే అది చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు ఏదన్నా ఉంటే, నాకు ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం, మా భార్యతో మేము ఇద్దరం ఉంటాం. ఇక్కడ
ఒకవేళ ఇదే టైం ఏదన్నా వచ్చినారనుకో వాళ్ళు మేమేం చేయాలా? మాకు భద్రత ఏది? మా ఆఫీసులో నా చేంబర్లో మాకు భద్రత లేదు, మాకేం పోయినా దిక్కు లేదు ఇక్కడ. అసలు మేమందరూ కోరుకునే వాళ్ళ మీద ఫిర్యాదు ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాము, ఎస్పీకి ఇస్తాము, సిఏ గారికి ఇస్తాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మమ్మల్ని. మేము కోరుకునేది అయితే ఇప్పుడు బీగాలు వేస్తుంటాం నా చేంబర్కు, నాది మాకు మేము వేసుకుంటాం కదా బీగాలు, మేము బయటకు పోతున్న బీగాలు వేస్తున్నారు. అంత దౌర్జన్యం మా వాళ్ళది ఏమన్నా ఇప్పుడు? మేము మీరు రమ్మంటే రావాలన్నా, లేకుంటే లేదు. మేము బయట ఉండాల్సిందేనా? మా చెమ్మర్లోకి రాని కూడా మాకు అవకాశం లేదా? మీ ప్రభుత్వం నుంచి అంత దౌర్జన్యమా మీకు మహిళల మీద? మళ్ళీ మేము అంతా బాగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటారు. ఏం చేస్తున్నారు ఇప్పుడే కనిపిస్తుంది మీకు ప్రభుత్వం వచ్చిన నుంచి.